స్వేచ్ఛలో బ్యానర్ ఐటెంగా సైన్యానికి సెల్యూట్, ఉగ్రవాదులు ఊహించిన దెబ్బ కొట్టాం, కాల్పుల విరమణ కోసం పాక్ పరిగెత్తుకొచ్చింది, భారత్ షరతుల మేరకే చర్చలు, బెదిరింపులకు భయపడేది లేదు, జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక ప్రసంగం, అధికారుల లీకులే టెండర్ల రద్దు తంటాలు, అంగన్వాడీ టెండర్లలో ఆగమాగం, బెంచీల రద్దు వ్యవహారంలో బట్టబయలైన కుట్రలు, కమిషన్స్ ఇవ్వని ఎంఎస్ఎంఏలకు రాకుండా అడ్డుకుంటున్న ఐఏఎస్లు, పైగా మీడియాకు లీకులు, వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రిని భయపెట్టే ప్రయత్నం. ఇదేదో స్వేచ్ఛ పేపర్ కను మన తొలి వెలుగు రఘుకి ఏదో జరుగుతున్న వార్లా కనపడుతుంది. ఎందుకంటే ఈ భాగవతం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఈ కోడిగుడ్ల స్కాము, కందిపప్పు స్కాము, ఇవన్నీ కూడా బయటికి తీసింది మన తొలి వెలుగు రఘు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అసలు ఆరోపణలు అంటే అన్ని రద్దు చేస్తున్నారు, అక్కడ అవి జరిగినాయి అని లీక్స్ రఘుకి ఐపీఎస్లే ఇచ్చారని చెప్పి వీళ్ళు ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. చూద్దాం దాని గురించి మరి ఎందుకు రాశారు వీళ్ళు, ఏంటి కథ అనేసి. ఇక నెక్స్ట్, మంత్రివర్య పట్టించుకోరా, రైతు కమిషన్ చైర్మన్ పట్టించుకున్న వ్యవసాయ మంత్రి కనిపించడం లేదా, ఆర్గనైజర్లు కొమ్ము కాస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటున్న రైతులు, కోట్లకు పడగలెత్తిన ఆర్గనైజర్లపై చర్యలేవి, కవిత మనస్తాపం, సోషల్ మీడియాలో ప్రచారంపై స్పందించిన పార్టీ, నేతలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే రియాక్ట్, కానీ కవిత విషయంలో మాత్రం నాంచును ధోరణి ఎందుకు అని చెప్పి ఆమె బాగా బాధపడ్డారు ప్రెస్ మీట్లో. ఇక ఆలోచించండి, పరిష్కరించండి, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఫోకస్ చేయాలి, ఉత్తమమైన ఆరోగ్య పథకాన్ని అమలుపరచాలి, ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ పాలసీ ప్రవేశపెట్టాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి, త్రిసభ్య కమిటీతో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చర్చలు, చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కలిసిన ఉద్యోగ సంఘాలు. వచ్చే నెలలో ఈడీ ముందుకు మహేష్ బాబు, సాయి సూర్య కేసులో మహేష్కు నోటీసులు, ఎంతో 200 కోట్లు ఎంతో అమౌంట్ ఈయన లిక్విడ్ క్యాష్ తీసుకున్నాడంట కదా, దాని గురించి నోటీసులు ఇచ్చారు ఈయనకి. ఇక పుష్కరాలకు హెలికాప్టర్, సరస్వతి పుష్కరాల్లో జాయ్ రైడ్, తొలిసారి ఏర్పాట్లు చేసిన అధికారులు, ఒక్కొక్కరికి 4500 టికెట్, ఇప్పటికే హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన అధికారులు. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి 1,50,000. ఈ నెల 15 నుంచి 20 వరకు జరగనున్న వేడుక, ప్రభుత్వం విఫలం, కోట్ల రూపాయలు మంజూరు చేశారు, ఒక్క పని పూర్తి చేయలేదు, పుష్కరాలకు వచ్చే భక్తులకు తిప్పలే, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు విమర్శలు. ఈటెల వర్సెస్ కాంగ్రెస్, ఎందుకీ లొల్లి, ఘాటు కౌంటర్లు ఇస్తున్న హస్తం పార్టీ, తిప్పికొట్టడంలో బీజేపీ కాస్త వెనుకంజ, గతంలో కేంద్ర మంత్రులపై విమర్శలు చేశారా సైలెంట్, అప్పటితో పోలిస్తే కొంచెం బెటర్ అనే చర్చ, ప్రెసిడెంట్ రేసులో రాజేంద్ర ఉన్న నేపథ్యంలోనేనా. సో ఈటెల రాజేంద్ర కాను కాంగ్రెస్కి ఒక వార్ నడుస్తుంది, బూత్లో తిట్టుకుంటున్నారు ఏకంగా.